డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 3 మాసాల క్రితం వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయింది అమెరికాకి. ఆ తర్వాత 2 మాసాల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ని హతమార్చింది. ఇప్పుడు ఎవరు వంతు? నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానం ఆలోచించుకునే ముందు నార్త్ కొరియా తన రాజ్యాంగంలో ఒక స్వీపింగ్ చేంజ్ తీసుకొచ్చింది. ఒకవేళ వాళ్ళ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మీద అటాక్ జరిగితే లేదా ఆయన హతమారిస్తే ఆటోమేటిక్గా నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు అని చెప్పి ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. ఈ దిశగా నార్త్ కొరియా యొక్క సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ఈ లెజిస్లేషన్ కూడా పాస్ అయిపోయిందనమాట. దీనికి సంబంధించి కిమ్ జాంగ్ ఉన్ ఇదొక హిస్టారిక్ మూవ్, ఒక చారిత్రాత్మకమైన అడుగు అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా నార్త్ కొరియా యొక్క న్యూక్లియర్ డిఫెన్స్ కేపబిలిటీస్ కావచ్చు, న్యూక్లియర్ కేపబిలిటీస్ కావచ్చు, వీటన్నిటిని బూస్టప్ చేసుకోవడానికి, అదేవిధంగా వీటన్నిటిని ప్రపంచానికి చూపించడానికని కూడా చాలా మంది అంటున్నారనమాట. దీనిలో ఉత్తర కొరియా మీద ఏదైనా అటాక్ జరిగితే ముఖ్యంగా ఉత్తర కొరియా యొక్క న్యూక్లియర్ ఫోర్సెస్ ఆటోమేటిక్గా లాంచ్ అవుతాయి, అదేవిధంగా ఇమీడియట్గా లాంచ్ అవుతాయి అని చెప్పి కూడా చెప్తుంది అనమాట. ఇదంతా కూడా ఉత్తర కొరియా నార్త్ కొరియా న్యూక్లియర్ పాలసీ ఆర్టికల్ 3 ప్రకారం జరుగుద్దంట. ఇక్కడ మనం గమనిస్తే ఇరానియన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనీని అమెరికా హతమార్చింది. అదేవిధంగా వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయిందనమాట. నెక్స్ట్ ఎవరు వంతు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మనందరూ తెలుసు నార్త్ కొరియా యొక్క నియంత చేతిలో ఉంది, ఆయనే కిమ్ జాంగ్ ఉన్. ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ గురించి మనందరికి తెలుసు, అతని పరిపాలన కూడా మనకు తెలుసు. నార్త్ కొరియాలో జూచే అనే ఒక స్టేట్ ఐడియాలజీ ఫాలో అవుతారు. అంటే సెల్ఫ్ రిలయన్స్ అనమాట. సెల్ఫ్ రిలయన్స్ పేరు చెప్పి చాలా తప్పులు కూడా చేస్తుంటారు ఇక్కడ. ఇది ఒక కమ్యూనిస్ట్ పరిపాలన అని చెప్పుకుంటారు, కానీ అది పూర్తి స్థాయి కమ్యూనిజం అని కూడా మనం అనలేము అనమాట. ఇది మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీ నుంచి పక్కా డీవియేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. పేరుకి కమ్యూనిజం, చేసేని తప్పుడు పనులు. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ఉన్న పరిపాలకుడు, ఆయన పిచ్చికి పరాకాష్ట ఉందన్నమాట. సో వాళ్ళ తండ్రి కిమ్ జాంగ్ ఉన్, కిమ్ జాంగ్ ఇల్, వాళ్ళ తండ్రి కిమ్ ఇల్ సుంగ్, అంటే కిమ్ జాంగ్ ప్రస్తుతం ఉన్న రాజుకి కిమ్ జాంగ్ ఉన్కి తాత, ఆయన కిమ్ ఇల్ సుంగ్ అనమాట. ఆ కిమ్ ఇల్ సుంగ్ కూడా ఇలానే పరిపాలించేవాడంట. అయితే ప్రస్తుతం ఉన్న కిమ్ పరిపాలన 2011లో మొదలైంది. నార్త్ కొరియాలో ఓ పక్క తినడానికి తిండి లేదనమాట. నార్త్ కొరియాలో చాలా గ్రామాల్లో ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఓ పక్క సామాన్య ప్రజలు నార్త్ కొరియాలో పేదరికంలో ఉంటే, అక్కడున్న అరిస్టోక్రసీ మాత్రం ఎవరైతే ఎలీట్ ఉంటారో వాళ్ళు మాత్రం ఫారెన్ స్పగ్గులు, కార్లు, అన్ని ఫారెన్ వైన్, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉంటాయండి. కానీ వీళ్ళ దగ్గర మాత్రం సామాన్య ప్రజల దగ్గర అసలు ఏమీ మిగలవు అనమాట. సౌత్ కొరియా డ్రామాస్ చూసినా, సినిమాలు చూసినా, ఏది చూసినా నార్త్ కొరియాలో పెద్ద పనిష్మెంట్, అవసరమైతే ఊరి కూడా తీసేస్తారనమాట. కిమ్ పరిపాలన అంత దరిద్రంగా ఉంటుంది అక్కడ. నార్త్ కొరియాలో 2 వ్యవస్థలు ఉంటాయి, ఆర్జీబీ, రెండోది బ్యూరో 121. ఆర్జీబీ అంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ నిఘా అనమాట. బ్యూరో 121 సైబర్ ఎస్పైనేజ్, సైబర్ క్రైమ్ రిలేటెడ్, సైబర్ వార్ఫేర్, ఇలాంటివన్నీ బ్యూరో 121 చూస్తుందంట. బేసికల్గా ఆర్జీబీ అంటే రా లాగా అనమాట, రా లాగా, కేజీబీ రష్యాలో కేజీబీ లాగా ఇలా అనమాట. ఈ బ్యూరో 121 చేసే పనులు ఏంటంటే ఎక్స్టర్నల్గా, అంటే ఇతర దేశాల్లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ వీటన్నిటిలో చొరబాటు చేసుకుని, లేదా ఇతర దేశాల్లో సైబర్ అంశాలు చొరబాటు చేసుకుని అక్కడ అవన్నీ గమనిస్తూ ఉంటాం అనమాట. నార్త్ కొరియాలో పిఏడి అని ఒకటి ఉంటుంది అనమాట, ప్రాపగాండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే పొద్దాక రేడియో, టీవీ అన్నీ కూడా నార్త్ కొరియా గురించి డబ్బా కొడుతూ ఉండాలి. అక్కడ 3 rounds ఆఫ్ సెన్సార్షిప్ ఉంటుంది. అక్కడ ఏది బయటకు రావాలన్నా బాగా సెన్సార్ చేసి బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కిమ్ దేవుడు, కిమ్నే అందరు కిమ్ ఫోటో పెట్టుకోవాలి, ఇలా రకరకాలుగా ప్రాపగండా. దేశం అంతా సుభిక్షంగా ఉంది, బాగుంది, కిమ్ వల్లే మనందరం బాగుపడ్డాం, ఇలా అన్ని ప్రాపగండా జరుగుతుంటుంది అక్కడ. ఎప్పుడైనా ఆ దేశంలో ఎకనమిక్ హార్డ్షిప్స్, ఆర్థికపరమైన కష్టాలు వచ్చినా, ఇంకేదైనా డిజాస్టర్స్ వచ్చినా ఎప్పుడు కూడా వాటిని ఎక్కువగా పోర్ట్రే చేయరు. అవన్నీ కూడా ఒక పేట్రియాటిక్ బ్యాటిల్, అంటే దేశభక్తితో మనం పోరాడాలి అని చూపిస్తారు, కానీ ఈ కష్టాలకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అలాంటి తోట అక్కడ రానిరంట అసలు. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు తండ్రి చనిపోయిన రోజున ఆ టైంలో 11-day మౌర్నింగ్ పీరియడ్ ప్రతి ఇయర్ చేస్తారంట. ఆ టైంలో ఎవరు కూడా నవ్వటానికి కానీ, షాప్ చేయడానికి కానీ, డ్రింక్ చేయడానికి కానీ వీలు లేదంట. అదంతా కంప్లీట్లీ బ్యాండ్. 1991 వరకు కూడా నార్త్ కొరియా సోవియట్ యూనియన్ మీద చాలా డిపెండ్ అయ్యేది. ఎప్పుడైతే 1991లో సోవియట్ రష్యా కొలాప్స్ అయిందో అప్పటి నుంచి నార్త్ కొరియాకు కూడా ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం కూడా నార్త్ కొరియాకి సపోర్ట్ వచ్చేది చైనా నుంచి, సోవియట్ రష్యా నుంచి మాత్రమే. నార్త్ కొరియా ఓవరాల్ ట్రేడ్లో, అంటే నార్త్ కొరియా పూర్తి వాణిజ్యంలో చైనాతో వాణిజ్యమే 97%. అంటే అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఏ దేశం కూడా నార్త్ కొరియాతో ట్రేడ్ చేయదు. నార్త్ కొరియన్ సొసైటీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఎవరైనా పొరపాటును తప్పించుకొచ్చి చెప్పడం తప్ప. అట్లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది, కానీ నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇంత భయంకరమైన పరిపాలన
ఇప్పుడుందా అనేది పెద్ద ఆశ్చర్యము, ప్రశ్నార్థకము.